హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 4 and 5. మన హీరో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇది ఫస్ట్ టెస్ట్ అనమాట. 5th ఫ్లోర్ వచ్చేసి ప్లేయర్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకుందాం మన హీరోది. అలాగే కన్ఫర్మ్ గానీ ఎబిలిటీ మన హీరోకి వచ్చిందని తెలుస్తుంది. మీరు కండిషన్ కి మీట్ అయ్యారని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిఫికల్ట్ లెవెల్ కూడా తగ్గిందని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. మొదటి టెస్ట్ వచ్చేసి గోట్ ని హంట్ చేయమంటది అన్నమాట. మన హీరో ఇప్పుడు ఆ గోట్ తో ఫైట్ చేయాలన్నమాట. మన హీరో ఉండి ఏంటి గోట అనుకున్నాడు. మన హీరో ఉండి ఫైట్ చేయాలా అనుకోని దాంతో కత్తితో పొడుస్తాడు. మన హీరోకి మాత్రం నోటిఫికేషన్ వస్తుంది, మీరు టెస్ట్ లో పాస్ అయ్యారని చెప్పి. మీకు కన్ఫర్మ్ గానీ ఎబిలిటీ వచ్చింది, అలాగే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని దాంట్లో వస్తుంది అనమాట నోటిఫికేషన్ లో. మన హీరో ఏమంటాడంటే ఖచ్చితంగా చచ్చిపోతా అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే జస్ట్ ఇది గోట్ కదా అనుకుంటాడు మన హీరో ఉండి. నేను పెద్ద పెద్ద మాస్టర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటాడు మన హీరో ఉండి. అసలు ఇది నిజమే అనుకుంటాడు మన హీరో ఉండి. మన హీరో సిద్ధం వచ్చిందని పక్కన చూస్తే నల్లగా వచ్చి మన హీరోని చుట్టేస్తుంది అనమాట మొత్తం. మన హీరో అది ఏంటిది అనుకున్నప్పుడు అక్కడ నుంచి ఎవరు అని వాయిస్ వస్తుంది. అప్పుడు మన హీరో ఎవరబ్బా వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తాడు మన హీరో. మళ్ళీ ఆ వాయిస్ వస్తుంది మన హీరోతో, నువ్వు నా మాస్టరా అని మన హీరోని అడుగుతుంది. మన హీరో ఉండి ఏంటి చిన్నపిల్లల వాయిస్ లెక్క ఉంది, అలాగే ఏంటి నన్ను మాస్టర్ అంటున్నాడు అనుకుంటాడు మన హీరో ఉండి. ఆ వాయిస్ ఉండి నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా వాడు ఆన్సర్ చెప్పలేదు సరిగ్గా. వీడు నా మాస్టర్ అనుకుంటా వాయిస్ ఉండి. అప్పుడు మన హీరో ఉండి ఏం మాడుతున్నాను అని దాంతో అంటే ఆ వాయిస్ ఉండి మన హీరోతో నేను ఛానల్ గా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అంటది. అలాగే ఏదైనా గానీ ఫస్ట్ నాకు ఒక పేరు పెట్టంటది మన హీరోతో. మన హీరో ఉండి ఏంటి పేరా, ఈ నేమ్ పెట్టాలనుకుంటాడు మన హీరో ఉండి. ఆ పేరే నేను ఏం చెప్తున్నానంటే నాతో నువ్వు లింక్ అవ్వమని చెప్తాను అనమాట వాయిస్ ఉండి. మన హీరో ఉండి ఏంటి ఈగో నన్ను రిక్వెస్ట్ చేస్తుందా తనతో లింక్ అవ్వని చెప్పి అని మన హీరో అనుకుంటాడు అనమాట. ఆ వాయిస్ ఉండి మన హీరోతో నా లింక్ ఇన్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తావా, అలాగే నాకు పేరు పెట్టమని అంటది ఆ వాయిస్ ఉండి. మనకు అక్కడ సీన్స్ ఇప్పేసి హాస్పిటల్ ఇప్పిస్తారు. మన హీరో మెల్లగా కళ్ళు తెరుస్తాడు. తను కళ్ళు చేసిన తర్వాత తన ముందర వచ్చేసి తన సిస్టర్ అలాగే టైజిక్ ఉంటాడు. అప్పుడు వాడిద్దరు మన హీరోలో వేసేసి నువ్వు బాగున్నావా అని అంటారు మన హీరోతో. టైజిక్ మన హీరోతో నువ్వు 2 వారాల క్రితం మాకు అన్కాన్షియస్ కనిపించావు 5th ఫ్లోర్ లో అని చెప్తాడన్నమాట మన టైజిక్ వచ్చేసి. టైజిక్ వచ్చేసి మన హీరోతో మన హీరో అన్కాన్షియస్ అయినప్పుడు ఏమేం జరిగాయో అని చెప్తాడన్నమాట మన టైజిక్ వచ్చేసి మన హీరోతో. నువ్వు ఆ సిగ్నల్ ఫైర్ చేశాక ప్లేయర్స్ అక్కడికి వెళ్ళారు అని చెప్తారన్నమాట మన హీరోతో టైజిక్ వచ్చేసి. ప్లేయర్స్ అనే వాళ్ళ గార్డెన్ తో పోరాడితే ఎప్పుడు ఆ గార్డెన్ పారిపోయిందని చెప్తాడన్నమాట మన టైజిక్ మన హీరోతో వచ్చేసి. ఆ తర్వాత మన హీరో దగ్గరికి మన హీరో గైడ్ చేసిన వాళ్ళ టీం వచ్చేసి మాకు బాధగా ఉంది, ఆ గార్డెన్ మేము పట్టుకోలేందుకు మన హీరో తంటారన్నమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి మనసులో ఇలా అనుకుంటాడన్నమాట, వాళ్ళ సీఎంపీ పార్టీ నాకు చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు సేఫ్ గా వచ్చేందుకు అనుకుంటాడన్నమాట మన హీరో ఉండి. తర్వాత మన హీరోకి వాళ్ళ ఫోన్ వేస్తుంది. మన హీరో ఫోన్ ఎత్తేసి నేను బాగానే ఉంది, ఇప్పుడు కొన్ని టెస్టుల తర్వాత ఇస్తారంట హాస్పిటల్లో చెప్తారన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో. అలాగే మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో అమ్మా నేను చిన్నపిల్లని కాదమ్మా, నువ్వు నా గురించి పెద్ద వరి కావద్దు, రిలాక్స్ గా ఉండని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో. మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో పక్కన చెల్లెలు వింటుందా, వింటే ఇలా చెప్పు, తనకి రావద్దని చెప్పు, నేను చూసుకోగలను, నిన్ను చూసుకోమని చెప్పుతాను అని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో. అలాగే మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో డిశ్చార్జ్ చెప్తే హాస్పిటల్లో నేను చెప్తాలేమా నీకు అని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళమ్మతో. అలా చెప్పి వాళ్ళమ్మ ఫోన్ కట్ చేస్తాడన్నమాట. ఆ తర్వాత మన హీరో ఇలా అనుకుంటాడు అన్నమాట తన మనసులోని, 5th ఫ్లోర్ ని క్లీన్ చేసినా కూడా నేను ఇంకా స్టిల్ లెవెల్ 1 అనుకుంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అలా అనుకుంటే మనకి ఏం చూపిస్తారంటే మన హీరో చేతిలో రింగ్ చూపిస్తారు మనకు. ఆ తర్వాత సీన్ చేసి మన హీరో వచ్చేసి ట్రైనింగ్ రూమ్ కి వెళ్తాడు కదా, ఆడ చూపిస్తారన్నమాట. అక్కడ అందరూ ప్లేయర్స్ అందరూ ఉంటారన్నమాట ట్రైనింగ్ రూమ్ లో. మన హీరో ఎంటర్ అవుతాడు అన్నమాట అక్కడ వచ్చేసి. అక్కడ మన హీరో వచ్చేది ప్లేయర్స్ అందరూ చూస్తారన్నమాట. అంతలోపల కూడా వచ్చేసి ఇతను అంత ఫేమస్ అని అడిగితే ఒకప్పుడు నేను చెప్పా కదా అంటాడు అన్నమాట అతను వచ్చేసి. ఇంకో అతను వచ్చేసి నువ్వు రూమర్స్ ఇన్లేదా అంటాడు అన్నమాట తన గురించి. అతను గైడ్, అతను డెవలప్ కాలేదంట అన్నమాట అతను వచ్చేసి. వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఇంకొతను వచ్చేసి అది పాత విషయం, ఇప్పుడు మీరు లేదా కొత్త విషయం మీరు అంటాడు అన్నమాట వాళ్ళతో వచ్చేసి ఇతను. వీళ్ళు వచ్చేసి ఏందని అడిగితే అతను వచ్చేసి ఏం చెప్తాడంటే ట్రైనింగ్ మాస్టర్స్ ని చంపేవాడు చెప్తాడు అన్నమాట అతను వచ్చేసి. ఆ తర్వాత సీన్ చూసి మన హీరోని ఇస్తారు. మన హీరో ముందు చాలా గాబ్లిన్స్ ఉంటాయి. అప్పుడు మన హీరో తన చేతికున్న రింగ్ ఉపయోగించి కత్తిని బడిస్తాడు. ఆ కత్తితో గాబ్లిన్స్ ని చంపుకుంటూ వెళ్తాడు అన్నమాట మన హీరో వచ్చేసి. చాలా స్పీడ్ గా వెళ్తాడు చంపుకుంటూ ఒక్కో దాన్ని గాబ్లిన్స్ ని మన హీరో వచ్చేసి. ఆ తర్వాత మన హీరో పైకి లేచి కత్తితో పెద్ద బ్లో చేస్తాడు, కింద గాబ్లిన్స్ అని చచ్చిపోతాయి ఆ బ్లోకి వచ్చేసి. అలా మన హీరో గాబ్లిన్స్ చంపుతూ ఆ కత్తితో వచ్చేసి లూ అంటాడు అన్నమాట. కత్తి వచ్చేసి ఏంటి అంటే నీ పేరు ఇప్పటి నుంచి లూ అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు తను వచ్చేసి నాకు ఈ పేరు నచ్చుతుంటాడు అన్నమాట కత్తి వచ్చేసి. అలా మన హీరో గాబ్లిన్స్ చంపుతున్నప్పుడు మన స్టేటస్ విండో చూపిస్తారు అన్నమాట మనకు వచ్చేసి. మన హీరో లెవెల్ వచ్చేసి ఇంకా లెవెల్ 1. ఆ తర్వాత జాబ్ వచ్చేసి ఈగోస్ పార్ట్నర్ అంట. అదే ఈగో అంటే ఇప్పుడు లూ లే అతని ఈగో అనమాట. తర్వాత యూనిక్ ఎబిలిటీ ఏంటంటే లింక్ అనమాట. మన ఇప్పుడు ఈగోతో లింక్ అనమాట అతను వచ్చేసి. కిల్ ఏంటంటే సిగ్నలైజ్ అంటే కలిసిపోవచ్చు అనమాట. ఇప్పుడు మన ప్రస్తుతం అయితే మన హీరో వచ్చేసి ఈగోతో కలిసిపోయాడు అనమాట. అంతే ఇప్పుడు ఈగో ఎబిలిటీస్ మన హీరో ఉపయోగించగలరు అనమాట. తర్వాత మనం లూ స్టేటస్ విండో చూస్తాం. తను వచ్చేసి లెవెల్ 7 అనమాట. తన స్ట్రెంత్ వచ్చేసి 18 అనమాట. అలాగే తనకి నైపుణ్యం వచ్చేసి 18 ఉంటుంది, స్టామినా వచ్చేసి 7 ఉంటుంది, మ్యాజిక్ ఎబిలిటీ వచ్చేసి 7 ఉంటుంది. అలాగే తనకు స్కిల్ ఉంటుంది, స్కిల్ పేరు వచ్చేసి యాక్సెసరీస్ అనమాట. ఆ తర్వాత లూ స్టేటస్ విండో ఏం ఇస్తారంటే తన లెవెల్ 7 ఉండేది లెవెల్ 8 మాట్లాడంట. ఎందుకంటే మన హీరో వచ్చేసి గాబ్లిన్స్ చంపుతారు అందువల్ల అనమాట. అందువల్ల మన లూ లెవెల్ అయ్యాడు అనమాట. మన హీరో గాబ్లిన్స్ చంపినాక దాని నుంచి వస్తే క్రిస్టల్స్ అన్ని తీసుకుంటారు అనమాట మన హీరో. మన హీరో మనసులో ఇలా అనుకుంటాడు, నాకు పెద్ద 1, 2 లేదా గాబ్లిన్స్ అనిపిస్తుంది, నేను ఎట్లక్క నాకు పెద్ద అనిపించట్లేదు ఇన్ని గాబ్లిన్స్ చంపినా అని మన హీరో అనుకుంటాడు అనమాట. అలాగే మన హీరోకి పెద్ద పనిలాగా అనిపిస్తుందంట, క్రిస్టల్స్ నేర్చుకునేది పెద్ద ఇబ్బంది అంట మన హీరోకి వచ్చేసి. తర్వాత మన హీరో అంతగా లోతో అంటాడు. తర్వాత మనకు 1 month బ్యాక్ చూపిస్తారు అసలు ఏం జరిగిందని చెప్పేసి. మన హీరో వచ్చేసి తన స్టేటస్ మీద ఓపెన్ చేసి చూస్తాడు అన్నమాట. అక్కడ చూసి ఏంది ఈగో పార్ట్నర్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో ఇది ఒక డ్రీమ్ గా అనుకుంటాడు మన హీరో ఉండి. తర్వాత నేను మంచి పని చేశాను, ఎందుకంటే నేను డిశ్చార్జ్ అయితేనే ఫస్ట్ ఎయిడ్ వచ్చాను టవర్ దగ్గర అనుకుంటాడు మన హీరో ఉండి. మన హీరో ఇలా అనుకుంటాడు, మా చెల్లి చెప్పుకొని వచ్చాను కాబట్టి మా చెల్లి ఖచ్చితంగా తిడతా ఇంటికి అనుకుంటాడు మా హీరో ఉండి. అలాగే మన హీరో ఉండి 5 ఏళ్ళలో ఏం చేయలేక
అయిపోయినా నా ఇన్ఫో ట్యాబ్ కూడా మారలేదు అనుకుంటాడు మన హీరో ఉండి. ఆ తర్వాత మన హీరో ఆలోచిస్తున్నాడు ఎలా లింక్ కావాలి ఈగో అనుకుంటాడు మన హీరో ఉండి. అలా మన హీరో కొంచెం ఆలోచించి అలా ఎలా కాళ్ళు చేతులు ఊపి తను లింకప్ అని గట్టిగా అడుస్తాడు. కానీ అది లింకప్ కాదు, అక్కడ ఉండి పక్షి ఉండి పారిపోతుంది అక్కడి నుంచి. మన హీరో ఉండి ఎవరు చూడలేక సరిపోయింది అనుకుంటాడు మన హీరో ఉండి. లేకపోతే చాలా ఎంబేరేజింగ్ అని ఉంటాడు మన హీరో ఉండి. మన హీరో అలా ఆలోచిస్తూ నేను దానికి ఒక నేమ్ ఇచ్చాను కదా లూ అని చెప్పి అని పిలుస్తానే అది వస్తుంది అనమాట, బయటికి సమయం అవుతుంది అనమాట. అది మన హీరో ఉండి పనిచేసింది అనుకుంటాడు. కానీ లూ వచ్చేసి రౌండ్ గా ఉంటాడు అనమాట. మన లూ వచ్చేసి అలాగే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మెటల్ కానీ ఏదైనా కానీ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మన లూ వచ్చేసి మన హీరో ఉండి ఏంటి అబ్జర్వింగ్ పవరా అదేంది అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అంటే మన హీరో అట్లా అనుకుంటున్నప్పుడు సడన్ గా గాలిలాగా వచ్చి మన హీరో అన్ని ఆయుధాలు డ్రెస్సెస్ అన్ని తీసుకుంటుంది అనమాట. మన హీరో ఉండి ఈ ఆయుధాలు ఇవన్నీ కలిపి $5,000 ఉంటాడు అనమాట. ఇది చాలా కాస్ట్ అంటాడు మన హీరో వచ్చేసి. ఆ లూ వచ్చేసి మన హీరో ఏం చెప్పి పట్టించుకోదు, అన్ని లాక్కొని మన హీరో దగ్గర నుంచి ఒక కడ్డాయ తప్ప. అప్పుడు లూ వచ్చేసి ఇప్పుడు నా అబ్జర్వింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట మన హీరో వచ్చేసి. అప్పుడు వచ్చేసి లూ వచ్చేసి పెద్ద ఆరలాగా ఇస్తాడు అనమాట. మన హీరో చూస్తా ఉంటాడు. అక్కడ వచ్చేసి లూ వచ్చేసి ఒక కత్తిలాగా మారుతాడు అనమాట. ఆ తర్వాత మన హీరో వచ్చేసి పాత పైన బ్లాంకెట్ ఉంటుంది మన హీరో వచ్చేసి. మన హీరో ఖచ్చితంగా నువ్వు లూ కదా అంటాడు అనమాట. ఆ కత్తి వచ్చేసి ఎన్నిసార్లు చెప్పాలరా బాబు నా గురించి నేను అని మన హీరో అంటాడు అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి ఏదో కానీ కానీ అసలు ఈగో అంటే అసలు అలాగే నువ్వు ఆత్మ అడిగితే వచ్చేసి లూ వచ్చేసి నేను ఆత్మగా అంటది అనమాట మన హీరోతో. అలా మన హీరో అక్కడ లూ అడుగుతూ కత్తిని ముట్టుకుంటాడు అనమాట. అప్పుడు కత్తి ఉండి నన్ను ముట్టుకోవద్దంటది కత్తి వచ్చేసి. మన హీరో వచ్చేసి లూతో నువ్వు అంతగా నువ్వు మూవ్ కాగలవా అంటాడు అనమాట మన హీరో వచ్చేసి లూతో. మన లూ వచ్చేసి నేను ప్రస్తుతం మూవ్ కాలేను కానీ ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా మూవ్ కావచ్చని మన హీరో అంటాడనమాట. మన హీరో వచ్చేసి నువ్వు నాతో లింక్ బ్రేక్ చేసుకుని వేరే వాళ్ళతో లింక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే మన లూ వచ్చేసి అంతా మాస్టర్ నిర్ణయమే, మాకేం కంట్రోల్ ఉండదు ఈ కోసం చెప్తాడు అనమాట మన లూ వచ్చేసి. మన హీరో వచ్చేసి అవునా నాకు ఇంకో క్వశ్చన్ ఉంది ఆన్సర్ చెప్తామంటే లూతో వచ్చేసి చెప్తా అంటారు లూ వచ్చేసి. మన హీరో వచ్చేసి ఒకసారి నువ్వు మూవ్ అయ్యావనుకో నన్ను చంపుతావా అని మన హీరో అడతాడనమాట. మన లూ వచ్చేసి నేను అటాక్ చేయడం పాసిబులే కానీ ఒక నేను చంపాను అనుకో నేను కూడా డిసప్పియర్ అవుతాను అంటది అనమాట. అందుకని ఇది పాసిబుల్ గా అంటది అనమాట లూ వచ్చేసి. మన హీరో వచ్చేసి నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నొప్పిని ఫీల్ కాగలవా అని లూ అడిగితే లూ వచ్చేసి నేను ఫీల్ కాగలను అంటది అనమాట, పెయిన్ అంటది అనమాట. మన లూ వచ్చేసి ఏం చెప్తుందంటే మేము అన్ని ఎమోషన్స్ అన్ని ఫీల్ కాగలం ఒక సెట్టింగ్ అని చేస్తే అంటది అనమాట. అవునా అని మన హీరో అనుకోని మన హీరో వచ్చేసి సెట్టింగ్ అని చేస్తాడనమాట. ఇప్పుడు మనంతా చూసిలేదు ఎంత వచ్చేసి 1 month బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చూపిస్తారు. ప్రజెంట్ రేపు ఏం చేస్తుందంటే మన హీరో వచ్చేసి ఆర్క్ చంపుతాడు. మన హీరోకు నోటిఫికేషన్ వస్తుంది. ఏమొస్తుంది అంటే లూ వచ్చేసి అబ్జర్వింగ్ చేసుకుంటుంది అనమాట ఏది ఆర్క్ బ్లడ్ ని వచ్చేసి. అలాగే ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి మన లూ అనేది ఎక్స్పీరియన్స్ పాయింట్ పెరిగినాయి అనమాట. ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి మన లూ లెవెల్ అప్ అయినా వస్తుంది అనమాట. అలాగే లూ స్టేటస్ పెరిగిందని ఇంకో నోటిఫికేషన్ వస్తుంది మన హీరోకి వచ్చేసి. మన హీరో లూతో వచ్చేసి నా బ్యాగ్ ఫుల్ అయింది ఇంకా వెళ్దామంటాడనమాట మన హీరో వచ్చేసి. లూ వచ్చేసి మన హీరోతో బయటకు వెళ్ళడం నాకు ఇష్టమే మాస్టర్ అంటారనమాట మన హీరోతో వచ్చేసి. మన హీరో వచ్చేసి సరే సరే టవర్ కాకుండా గేట్ కు ఉంటాడు అనమాట లూతో వచ్చేసి. అక్కడ నుంచి సీన్ చేసి మన హీరోని టైజర్ కింగ్ మాట చూపిస్తారన్నమాట మనకు. టైజర్ కింగ్ వచ్చేసి మన హీరోతో ఇలాంటి టైంలో గేట్లోకి వెళ్ళదని చెప్తారన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి ఎందుకు ఇప్పుడు గేట్ల కంటే మన టైజర్ కింగ్ వచ్చేసి ఇటు 4 మంది హై ర్యాంక్ చచ్చిపోయారు ఏది యూఎస్ గేట్లోకి పోయి అంటారన్నమాట మన టైజర్ కింగ్ వచ్చేసి. అదొక్క గేట్ లో జరగలేదు, ఇట్లా చాలా గేట్లు జరిగినాయి. ఎఫ్ ర్యాంక్ గేట్లు సి ర్యాంక్ గేట్లు కూడా జరిగినాయని మన టైజర్ కింగ్ చెప్తాడు మన హీరోతో. ఆర్ గేట్లు కూడా ఒకలాగా ఉండదు ఒకలాగా మారినాయని మన టైజర్ కింగ్ చెప్తాడు. ఇలా ఎప్పుడు గేట్స్ మారలేదు 23 ఏళ్లలో ఫస్ట్ టైం మారింది ఒక 1 month బ్యాక్ అంటాడు మన టైజర్ కింగ్ వచ్చేసి. మన హీరోని మనసులో అనుకుంటాడు ఏంటి 1 month బ్యాక్ అప్పుడు నేను లూన్ కలిసాను మన హీరో అనుకుంటాడు మనసులో ఉండి. మన టైజర్ కింగ్ వచ్చేసి నేను పూర్తిగా పోవద్దని లేదు కొన్ని రోజులు లాగా అంటాడు అనమాట మన హీరోతో. మన టైజర్ కింగ్ వచ్చేసి ఇక్కడ డేంజర్ ఉంది ఇక్కడ కొన్నాళ్ళు పోవడం నీకు మేలు కాదంటాడు అనమాట. నాకు తెలిసి నీకు యూకే బిడ్డ చిన్న పొలం అనుకుంటున్నావు కానీ కొన్నాళ్ళు లాగు అంటాడు అనమాట మన టైజర్ కింగ్ వచ్చేసి. మన హీరో వచ్చేసి నా గురించి ఆలోచించుకుని థ్యాంక్ యూ టైజర్ కింగ్ అవుతాడు అనమాట మన హీరో వచ్చేసి. టైజర్ కింగ్ మన హీరోతో ఈరోజు బాగా పని చేసావు ట్రైనింగ్ మాసం చంపేవాడు అంటే మన హీరోతో మన హీరో వచ్చేసి అలా అనొద్దంటే సరే అంటాడు అనమాట మన టైజర్ కింగ్ వచ్చేసి. మన హీరో గాబ్లిన్స్ అండ్ ఆర్క్ చంపినాక క్రిస్టల్ సెల్ ఎన్ని అమ్మింటాడు అనమాట ప్లేయర్స్ అసోసియేషన్ లో మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి గేట్ లోకి వెళ్తే కూడా వస్తుంది టవర్ లోకి వెళ్ళడం కానీ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి టైజర్ కింగ్ చెప్పాడు కానీ ఇప్పుడు నాకు లోన్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా పోవాలి నాకు డబ్బులు అవసరం అనుకుని మన హీరో ఫోన్ ఓపెన్ చేసి ఒక యాప్ లో చూసాడనమాట. దాంట్లో డి ర్యాంక్ అండ్ ఎఫ్ ర్యాంక్ ఉంటాయి. మన హీరో వచ్చేసి ఎఫ్ ర్యాంక్ చూస్తాడు. అలాగే వాళ్ళు వచ్చేసి ప్లేయర్స్ కోసం చూస్తారన్నమాట. దాంట్లో వచ్చేసి మన హీరో ఫోన్ చేస్తాడు. అవతల వ్యక్తి ఫోన్ ఎత్తి హలో అంటాడు.